బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు అర్లప్ప అండి. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 8 నెలలు పూర్తయింది, ఎలా ఉంది సార్ పరిపాలన? కూటమి ప్రభుత్వం అంటే దేని గురించో అడగండి. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే వాళ్ళు పాలిస్తున్నారు అక్కడ, మేము ఇక్కడ ఉన్నాము. ఓకే, ఏ అభివృద్ధి ఏంటి అనేది ఎలా ఉన్నాయి? ఇప్పుడు మన రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు కొన్ని పోసారు, కొన్ని గుంతలుగానే ఉన్నాయి. ఇంకా రెండు బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే నిన్న బడ్జెట్ రిలీజ్ చేశారు. కేవలం వ్యవసాయ రంగానికే 48,000 కోట్ల రూపాయలు పెట్టబోతా ఉన్నారు ఈసారి అయినా సరే రైతుల సమస్యలను తీరే అవకాశాలు ఉన్నాయంటారా? రైతులు అంటే మేము పేదలము, చిన్న కారులము, మా దాకా ఎక్కడ రానిస్తున్నారు, వాళ్ళే కొట్టుకుపోతున్నారు. ఏమన్నా కాతీ కూతుండారే మీకు పారం, మాకు మీ కాగితకాయలు లేవురా అని మా పండించిన పంట కూడా కొంటలాడితే సరిగ్గా. బాబా గారు ఇప్పుడు చూసుకుంటే అంటే వ్యవసాయ రంగానికి ఎవరైతే వరి పండిస్తున్నారో 24 గంటల్లో వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి అన్నారు, ఎంతవరకు అంటారు? బాబు దానిలో మేము సంబంధికులం కాదు, ఆ విషయం మాకు తెలుస్తాకి. ఓకే, దాని అందు మాకు పడతలేదు, మేము తినలేదు రూపాయి. మా కాతి కూతుండారే మాకు అప్పుడు మిలిటరీ వాళ్ళు బీఫారం పట్టా ఇచ్చినా అది పారం బాహరా అంటున్నారు. దానికి ఒక ఏమి ఇట్లా వాళ్ళు ఆ ధాన్యం కూడా కొనుగోలు సరిగ్గా చేయట్లా. నానా ఇబ్బంది పడతాను ధాన్యం గురించి. మళ్ళీ ప్రభుత్వం అయితే 60-70 ఏళ్ళ మట్టి తాచీలు కడతానే ఉండం, దాని ఇంకా పారమా కింద అని వేధిస్తున్నారు వీళ్ళు నాయకులు. అంటే ఇప్పుడు ఒక మాటలో ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు అంతకుముందు మన ముఖ్యమంత్రిగా చూసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి వచ్చారు. ఇందులో అసలు ఎవరి పరిపాలన బాగా చేశారంటారు మీ అంచనా ప్రకారం? మాకు అందేవి ఏ అందుతున్నాయో ఆ రేషన్ బియ్యము, ఆ పింఛనీలు అవి అందుతానే ఉండే. ఇంకా అంతకు మించి మాకు అందేయా ఉండే మా పేదలకే చెప్పు. ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది. అది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు? ఎక్కడైనా ఏమైనా ఉందా? ఇబ్బంది ఏం లేదు, వస్తుంది. కానీ ఇదే వచ్చేస్తున్నారు కదా, 1 తారీఖు కాదు ఒకసారి ముందే ఇస్తున్నారు. దానికి ఉపయోగించుకునే వాళ్ళం ఉపయోగించుకుంటున్నాం. ఇంటి అవసరం కరెంటు బిల్లు అవి పెరుగుతున్నాయి, కరెంటు బిల్లుకి దానికి ఉపయోగించాలి. మళ్ళీ ఎక్స్ట్రా బిల్లు అంటాడు, కడతానే ఉంటే ఎక్స్ట్రా బిల్లులు, దానికి పాలని బోలని మా ఖర్చులకే చాలుతారు. అది అయ్యి బాబా గారు ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ పేదల కోసం అన్న క్యాంటీన్లు ఒకటి ఏర్పాటు చేశారు. గతంలో అన్న క్యాంటీన్లు ఉండే జగన్మోహన్ రెడ్డి తీసేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారులకు వచ్చిన అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళినా తిన్నా తినకపోయినా అక్కడ కొంతమంది ఆకలి తీరుతుంది కదా, అది మంచి పని అంటారా? వాళ్ళు తీరుతుంది, వాళ్ళు మంచిదే. వండి పెట్టుకోకుండా 10 రూపాయలకి భోజనం అంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. అంతే కదా. చెప్పండి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్ గారి మీద. ఏమంటున్నాడంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ తీవ్రమైన పదజాలను ఉపయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటన్నా ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు అండి ఆయన. కూటమి ప్రభుత్వాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆ రోజున ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. ఈ రోజున ఏమంటాడు ఈయన? ఇటువంటి ఏయో మాటలు మాట్లాడితే ప్రజల్లో ఏదో సింపతి వస్తుందని చెప్పి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు అసలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రజల వైపు ఉన్నారో, ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్కి తక్కువ, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన మాట్లాడుకోవటానికి ఇది ఏదో వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడటం తప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే అసలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ఇప్పుడు ప్రస్తుతానికి పనులేవు లేవు వీళ్ళకి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఎందుకంటే అలాగా దేవులాడటం. ప్రజలే ఇవ్వలేనప్పుడు నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళు, అసెంబ్లీలోకి రా, మాట్లాడు. ఇవి ఏమీ చేయకుండానేమో ఎక్కువ తక్కువ గురించి మాట్లాడటం అంటే వీళ్ళు ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారండి అన్నారు. అంతేకాకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రెస్ మీట్లో ఏమంటున్నారంటే, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ, నువ్వు పథకాలు ఇవ్వనంటున్నావు, వైఎస్ఆర్సీపీ సంబంధించి ఏ ఒక్కరికి ఏ పథకాలు రాకూడదని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే మాటలు ఇవేనా అంటూ విమర్శిస్తూనే, ఎవరిని విడిచిపెట్టను, నీ జోబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నావా, ప్రజా సొమ్మును నువ్వు ప్రజలకు ఇవ్వడానికి మానేసి నీ చేతిలో డబ్బులు నీ జోబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నావు అంటూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారిని అన్న అంత రైట్స్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా? ఇంకొకటి, అసలు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పథకాలు ఏమని చెప్పన్నారా? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
లబ్ధిదారులందరికీ కూడానండి వాళ్ళు పథకాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంది. రెండోది ఇప్పుడు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఈరోజు రాయటానికి సిద్ధంగా ఉన్నది కూటమి ప్రభుత్వం. ఆ పనులు చేసింది ఎవరు? మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారండి. ఈ టీడీపీ కూడా తీసేయి, పథకం ఇవ్వద్దు. ఏదన్నా అంటే నువ్వు టీడీపీ కదమ్మా, మాకు ఓటేయలేదు నువ్వు, నీకెందుకు ఇస్తాం మేము పథకాలు మా గవర్నమెంట్ నుంచి, వెళ్ళి వాళ్ళని అడుగు అనేటువంటి మాటలు కానీ చేసిన పనులు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళండి. దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే కూటమి ప్రభుత్వానికి అంటగడితే ప్రజలే ఎర్రోళ్ళేం కాదు, వాళ్ళు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఇవన్నీ చూసి ఏంటంటే ఇంత జిగదారిపోయారు ఏంట్రా బాబు వీళ్ళు అని చెప్పి నవ్వుకుంటూ ఉన్నారండి. అనగా ఫైనల్గా విషయం ఏంటంటే, చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అమౌంట్ కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. అయితే ఇచ్చిన బడ్జెట్లో అనేక అవకతవకలు జరిగాయి. ఈ బడ్జెట్ ఏ మూలకి సరిపోదని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. ప్రజల్లోకి తప్పుడు వార్తలు సృష్టించేదాకా కొంతమంది పనిచేస్తా ఉన్నారు. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు? ఏమంటే వీళ్ళు చేసే పనులు ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి ఫండింగ్ అంతా. అవకతవకలు జరుగుతున్నాయంటే ఎవరు అడుగుతారండి? కేంద్ర ప్రభుత్వం అడగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏంటో, పవన్ కళ్యాణ్ గారు ఏంటో, కూటమి ప్రభుత్వం ఏంటో వాళ్ళకి తెలుసు ఏ రకంగా వీళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఒక్క మాట అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి గారిని, పోలవరం ప్రాజెక్టు నువ్వు వచ్చి కక్ష కట్టి దాన్ని తొంగలో దొక్కేసావు. రెండోది విశాఖ స్టీల్ గురించి నువ్వు ఏ రోజు కూడా మాట్లాడలేదు. నువ్వు ఎందుకు? నీ యొక్క కేసుల గురించి, నీ యొక్క పనుల గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నావు తప్ప ప్రజల గురించి, ప్రాజెక్టుల గురించి, లేకపోతే ఉద్యోగాల గురించి కానీ వాటి గురించి కానీ నువ్వు ఏ రోజున మాట్లాడలేవు నువ్వు. అలాగే మరి ఈ రైల్వే జోన్, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైల్వే జోన్ వచ్చింది. మరి అలాగే విశాఖ స్టీలు ప్రైవేటీకరణ చేయనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా వీళ్ళకి ఏం కనపడాలి? అసలు వీళ్ళు చేసినవి అన్నీ కూడా తప్పుడు పనులు చేసేసి అన్ని మూల కూర్చోపెట్టేసి టిట్కో ఇల్లు కట్టారండి. 80% పూర్తి అయిపోయింది టీడీపీ గవర్నమెంట్లో. పూర్తయిన తర్వాత మిగిలిన 20% పూర్తి చేసేసి అవసరమైతే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని ప్రజలకు ఇమ్మని చెప్తే అవి కూడా తొంగలో తొక్కేసేది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. తొక్కేసి ఈ రోజున ఎలాగున్నాయండి ఆ పరిస్థితి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని వెలికి తీశారు. వాటిని పనులు పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడుకు దానికి స్టిక్ అయి ఉన్నారండి ఆయన. అంతే తప్పించి మీకులా కక్ష సాధింపు చర్యలు, కక్షపూరితమైన పనులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేయదు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాలి ముందు.